వేదనతో గుండు బరువెక్కినప్పుడు మన పక్షాన్ని ఎవరు నిలవరు. మన శరీరం పైన ఉన్న గాయాన్ని చూడగలుగుతారు, కానీ మన అంతరంగంలో ఉన్న గాయాన్ని ఎవరు చూడగలుగుతారు? దేవుడు ఒక్కడే చూస్తాడు. ఎవరు చూస్తారు? దేవుడు ఒక్కడే చూస్తాడు. మన చేయి విడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆత్మీయులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, అనేక మంది ఉంటారు. కానీ దేవుడు మన చేయి విడవడు. మన గాయాలు కట్టి ఆశ్చర్యపురంగా మారుతాడు. రెండో చరణంలో ఎందుకు ప్రతిగా ఘనత, మనం పడిన ప్రతి నింద వెనకాల ఒక ఘనత ఉంటుంది. ఈ చరణం ఒక సాక్షి లాంటిది. ఈ నిందకు వెనకాల ఘనత, ఉల్లాసం వస్తుంది. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ ఆనంద బాష్పాలు ఈ చరణం ఉంది. అంటే మరి ప్రతి జీవితంలో ఒక నింద ఉంటుంది. ఆ నింద వెనకాల ఏముంటుంది? ఘనత. ఎవరు ఇస్తారు? అది దేవుడే ఇస్తాడు. ఆనంద తైలముతో అభిషేకించితివే అభిషేక్తుడా నా యేసయ్య, నిన్ను నమ్మిన వారిని సిగ్గుపరచని ఆరాధ్యుడా. అంటే ఆయన నమ్మిన వారిని ఆయన ఏమాత్రం సిగ్గుపరచు. ఈరోజు నువ్వు కన్నీళ్ళు ఎడవచ్చు, కానీ నీ కన్నీళ్ళు వెనకాల అనంత బాష్పాలతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. చివరి యొక్క చరణం ఏంటంటే, గడిచిన కాలం అంతా కృపలో పొందిన మేలులో, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ప్రతి దాంట్లో ఒక మేలు. గడిచిన కాలంలో ఆయన మేలు లేకపోతే మనం ఈ సంవత్సరం చూడలేము. ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఘనమైన కార్యాలు మనం తలపోసుకుంటూ ఉండాలి. ఆయన మేలుని తలపోసుకున్నప్పుడే ఆయన చేసిన మేలేంటిదో మనకు తెలుస్తూ ఉంటుంది. నిత్య నిబంధనతో స్థిరపరిచి ఉన్నావు. ఈ లైన్ 12 సంవత్సరాల క్రితం దేవుడు చేసిన ఒక వాగ్దానం. నేను ఒక సేవకుడిగా నేను అభిషేకిస్తానని 2014లో ఇచ్చిన వాగ్దాన్ని ఈరోజు దేవుడు దాన్ని స్థిరపరిచి ఉన్నాడు. నిత్యమైన నిబంధనతో స్థిరపరిచున్నావయ్యా అంటే, ఆయన ఒక్కసారి ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆయన విడిచిపెట్టాడు. సమయం లేట్ అవ్వచ్చు, కానీ దాని వెనకాల ఘనమైన కార్యాలు ఉంటాయి. నా ఎదలో కొలువైన ఉన్నవాడు అంటే, మనకి హృదయంలో దేవుడు తప్ప మరొక ఒకరికి చోటు ఉండకూడదు. ఆయన మన సింహాసనాసనుడు. హల్లెలూయా. మహారాజు సీయోనులో కీర్తనకారుడు మాట అంటాడు, దేవుడు అంట సీయోనుల కేంద్రం చేసుకుని అక్కడి నుంచి సర్వ భూమిని పాలిస్తూ ఉంటాడంట. అక్కడి నుంచి పాలిస్తూ ఉంటాడంట. అంటే సీయోనులో ఏమన్నాడని? మహారాజు అయి ఉన్నాడు. ఆ రాజును మనం తలంచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? సమాధానం. మెయిన్గా నా విమోచన గానం అనేది ఎంత మనం ఇక యెషయా గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు బట్టి నియమించబడింది. చివరిని కృపతలంచిన మేలు. నువ్వు కన్నీళ్ళు ఉన్నప్పుడు కృపతలంచినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అది మేలుగా మార్చేస్తుంది. కృపకున్న గుణం ఏంటంటే, ఈ కన్నీళ్ళు చూడలేదు, ఈ కన్నీళ్ళు చూడలేదు. ఆ శ్రమలో ఆయన కృపతలంచినప్పుడు మేలుగా మారిపోతుంది. ముందుకు కృపతలంచగా